ఇండియా లేకపోతే అమెరికాకు ఫుల్ లాస్. తాజా పరిణామాలపై విశ్లేషణ. ప్రపంచ రాజకీయాల్లో ఇండియా స్థానం రోజురోజుకీ పెరుగుతోంది. ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, అలాగే ప్రధాని నరేంద్రమోదీ స్పందన ఈ విషయం స్పష్టంగా చూపించాయి. ఇండియా లేకపోతే అమెరికా ఫుల్ లాస్ అన్నమాట కేవలం భావన కాదు, నేటి వాస్తవం. తాజా పరిణామాలు, రీసెంట్ ఇన్సిడెంట్స్. ట్రంప్ టారిఫ్ షాక్. 2025 ఆగస్టులో ట్రంప్ ప్రభుత్వం భారత వస్తువులపై 50% వరకు టారిఫ్లు విధించింది. దీనివల్ల అమెరికా ఇండియా వాణిజ్య సంబంధాలు చరిత్రలోనే అత్యంత కఠిన దశకు చేరుకున్నాయి. అమెరికా మార్కెట్లోని అనేక కంపెనీలు సరఫరా గొలుసులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మోదీ కొత్త వ్యూహం. అమెరికా ఒత్తిడికి లోబడకుండా మోదీ రష్యా, చైనా వైపు మైత్రి పెంచారు. రక్షణ, ఇంధనం, టెక్నాలజీ రంగాల్లో కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇండియా చురుకైన చర్యలు తీసుకుంది. దీని ద్వారా అమెరికా ఒంటరిపోతుందనే భయాన్ని మరింత పెంచింది. నిక్కీ హేలే హెచ్చరిక. అమెరికా రాజకీయ నేత నిక్కీ హేలే వ్యాఖ్యానిస్తూ, భారత్ను కోల్పోవడం అమెరికాకు వ్యూహాత్మక విపత్తు, స్ట్రాటజిక్ డిజాస్టర్ అని స్పష్టం చేశారు. ఇది అమెరికాలో కూడా ఇండియా ప్రాధాన్యం ఎంత బలంగా ఉన్నదో నిరూపిస్తుంది. విశ్లేషణ, అనాలిసిస్. ఆర్థిక దెబ్బ. ఇండియా లేకుంటే అమెరికా టెక్నాలజీ, ఔషధాలు, సాఫ్ట్వేర్ రంగాల్లో వెనుకబడిపోతుంది. సిలికాన్ వ్యాలీ నుండి ఏఐ వరకు భారత ప్రతిభపై ఆధారపడుతోంది. జియోపాలిటికల్ బలహీనత. ఇండో పసిఫిక్ వ్యూహంలో ఇండియా లేకుంటే అమెరికా చైనాకు ఎదురు నిలబడలేను. మార్కెట్ నష్టం. 140 కోట్ల జనాభాతో ఉన్న ఇండియా లేకుండా అమెరికా కంపెనీలు అతిపెద్ద మార్కెట్ను కోల్పోతాయి. మోదీ వ్యూహం. అమెరికా సంబంధాలు దెబ్బతిన్నా ఇండియా తనకు కొత్త మిత్రదేశాలను కనుగొంటూ మల్టీపోలార్ వరల్డ్లో బలంగా నిలుస్తోంది. ఇండియా లేకపోతే అమెరికాకు ఫుల్ లాస్. ఇది నినాదం కాదు, నిజం. తాజా పరిణామాలు, ట్రంప్ టారిఫ్లు, మోదీ కొత్త వ్యూహం అన్నీ కలిపి చూస్తే అమెరికా ఇకపై ఇండియాను నిర్లక్ష్యం చేయలేని స్థితిలో ఉంది. మోదీ చూపించిన వ్యూహాత్మక దిశ భారత ప్రాధాన్యాన్ని మరింత పెంచింది.